క్రేవింగ్స్ అన్నమాట మనం విపరీతంగా వింటూ ఉంటాం. నాకు చాక్లెట్ క్రేవింగ్ వచ్చింది, ఐస్ క్రీమ్ క్రేవింగ్ వచ్చింది, బిర్యానీ క్రేవింగ్ వచ్చింది, ఇలా నానా రకాలుగా మనం వింటూ ఉంటాం. కానీ ఈ క్రేవింగ్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది మనం ఒక్క నిమిషం కూడా ఆలోచించాలి. అదే మనం ఒక నిమిషం ఆలోచిస్తే ఈ రోజుల్లో ఇంత ఒబెసిటీ, ఇంత వెయిట్ అనేది పెరగాలి. సో దీనికోసం నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను, ట్రై చేయండి. మనం పొద్దున్న పూట చాలా లైట్గా తిని, లేకపోతే మధ్యాహ్నం చాలా కొంచెం తిని, సాయంత్రం అయ్యేసరికి క్రేవింగ్స్ అనుకుంటూ ఉంటాం. ఇలాంటిది మనం మానుకోవాలి. ముందుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ఈ 4 తింటే కనుక ఈ క్రేవింగ్స్ అన్నమాట చాలా వరకు తగ్గుతుంది. మనకి ప్రోటీన్లు, ఫైబర్లు అనేది ఇలాంటివన్నీ చాలా తక్కువ తెలుసు. సో అవన్నీ పక్కన పెట్టేసి ముందు మీకు ఆకలి, క్రేవింగ్ వచ్చేసింది అనగానే ఫస్ట్ వాటర్ తాగేసేయండి. 1-2 గ్లాసులు బలవంతంగా పొట్ట నిండిపోయి అర్జెంట్ వాష్రూమ్ వెళ్ళాలన్నా కూడా కంపల్సరీగా 1-2 గ్లాసులు వాటర్ తాగేసి అలా కూర్చోండి ఒక 10 నిమిషాలు. మీకు అప్పుడు కూడా ఆకలి, లేకపోతే మీకు అప్పుడు కూడా మీరు తినాల్సిన తిండి గుర్తు వస్తే దాన్ని మీరు కొంచెం క్రేవింగ్గా ఫీల్ అవ్వచ్చు. రాత్రిపూట బాగా నిద్రపోండి. నిద్రపోకుండా మీరు కనుక కూర్చుంటే ఏమవుతుంది, ఆకలి తప్ప ఇంకేం వేయదు. ఏదో ఒక చెత్త గడ్డి మన పొట్టలో వేయాలనిపిస్తూ ఉంటుంది. సో లైట్ ఆఫ్ చేసేసి చక్కగా పడుకోండి. అండ్ స్ట్రెస్, ఒకప్పుడు స్కూల్లో టీచర్స్ కానీ మన పేరెంట్స్ కానీ తిడితే ఏడ్చేవాళ్ళం. ఇప్పుడు ఎవరైనా తిట్టారనుకో ఏం చేస్తున్నాం, కోపంగా చూసేసి బయటకు వచ్చేసరి ఒక బిర్యానీ తినేద్దాం, ఐ కెన్ ఈట్ ఫుల్ బిర్యానీ అని చాలా గర్వంగా చెప్పుకుంటాం. ఆ కోపంలో 1-2 కూడా వేసేస్తాం. దాంతోపాటు పెద్ద సాఫ్ట్ డ్రింక్, కుదిరితే ఒక ఐస్ క్రీమ్, వీలైనంత వరకు మన పొట్టలో తోసేయడానికి ట్రై చేస్తాం. ఇదంతా మన ఆకలి కాదు, వేరే వాళ్ళ మీద ఉన్న కోపం, మన స్ట్రెస్ లెవెల్స్. సో మీకు కనుక అలా స్ట్రెస్ ఉంటే కనుక స్ట్రెస్ తగ్గించుకోండి. మీకు క్రేవింగ్ అన్న మాట గుర్తొచ్చిన వెంటనే ఏదైనా హెర్బల్ టీ తాగి మీ పొట్ట నింపేసుకోండి. క్రేవింగ్ అనేది నిజం కాదు, ఖాళీగా ఉండి ఏదో ఒకటి తినాలి కదా అని తింటమే తప్ప. మీరు ఇవన్నీ చేయండి చక్కగా. కుదిరితే 4 పూట్ల ఇంట్లో ఫుల్గా పొట్ట నిండా తినేస్తే ఎలాంటి క్రేవింగ్ ఉండదు. ఇంకెవరైనా అడిగినా కూడా మనకి ఎలాంటి ఛాన్స్ ఉండదు. సో మీరు ఇవి ట్రై చేస్తూ ఉండండి. ఇవేమీ చేయకుండా నాకు క్రేవింగ్ వచ్చేసింది, నేను వెయిట్ ఎలా తగ్గాలి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే చాలా కష్టం. డైటింగ్ చేసి క్రేవింగ్ అనే కన్నా ఇలా 4 పూట్ల తినేసి ఇంట్లో కొంచెం వాకింగ్, ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే ఇంకా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో ఇలా ఒకేసారి మీరు తినేసారనుకోండి ఇంకా డబుల్ వెయిట్ అయిపోతారు. అందుకే మీరు ఇలా ఇంట్లో మంచి ఫుడ్ తినేస్తూ మీ వెయిట్ లాస్ అనేది చేసుకోండి. క్రేవింగ్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి.